everyone, welcome back to our channel and so ee roju video వచ్చేసి నేను వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆ మంచి రెస్టారెంట్ ఫ్లేవర్ కానీ ఎవ్రీథింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. సో బిఫోర్ we get into the video, ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వెజ్ బిర్యానీ వీడియో. సో ఫస్ట్ అయితే బిఫోర్ వీ గెట్ ఇన్ టు ప్రిపరేషన్ ఆఫ్ హౌ టు ప్రిపేర్ ఇట్. సో దీంట్లో నేనైతే ఒక 2-3 ఐటమ్స్ యాడ్ చేశాను. వెజిటబుల్స్ ఒక 2 వెజిటబుల్స్ మాత్రమే యాడ్ చేశాను. అగైన్ దిస్ ఈజ్ ఆప్షనల్, మీరు కావాలంటే ఎన్ని వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని యాడ్ చేసుకుంటే అంత మంచిది అనమాట. So without any delay let's get into the video. ఫస్ట్ ఇలా ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ కొంచెం వేసుకొని నెయ్యి కొంచెం యాడ్ చేసుకోండి ఆయిల్లోకి, లేకపోతే ఉత్తి నెయ్యి అయినా అది కానీ తీసుకోవచ్చు, మీ ఆప్షనల్ అది. నెక్స్ట్ నూనె వేడైన తర్వాత చూసారు కదా, నెయ్యి నూనె వేడైంది. ఇప్పుడు దాంట్లోకి మనం బిర్యానీ స్టఫ్ని యాడ్ చేస్తున్నాము. ఏమేమి యాడ్ చేసామమ్మా? బిర్యానీ ఆకు, షాజీరా, ఇలాచి. ఇప్పుడు ఇవి కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, యాడ్ చేసాము. వీటిని కొంచెం ఇలా మనం అన్ని ఇప్పుడు వేసిన వెజిటబుల్స్ని కలిపుకుందాము. ఇప్పుడు మనం ఆలుగడ్డను యాడ్ చేసుకున్నాము. ఆలుగడ్డను కూడా ఒకసారి కలిపుకుందాం. ఇలా ఈ వెజిటబుల్స్ అన్నీ ఇలా ఉడుకుతున్నాయి. నెక్స్ట్ మనం ఇవి ఉడికే లోపల మనం బాస్మతి రైస్ని వాష్ చేసుకుందాం నీట్గా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరేపాకు యాడ్ చేసుకున్నాము. మీ విష్ అది స్టార్టింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిపోయాయి అన్నమాట, ఉడికిపోయాయి. ఇప్పుడు మేము ఈ వెజ్ బిర్యానీ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇవైతే మనం ఫ్రై చేసుకునే వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాయి అనమాట. యాడ్ చేసుకునే వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. రైస్ కుక్కర్లోకి ఇప్పుడు మనం ఉడికించుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేస్తున్నాం అనమాట. ఇలా వెజిటబుల్స్ అన్నిటిని దీంట్లోకి యాడ్ చేసేసాము. ఇలా అన్ని వెజిటబుల్స్ కుక్కర్లోకి యాడ్ చేసాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం అనమాట. వాటర్ కన్సిస్టెన్సీ కూడా మీరు తీసుకునే రైస్ని బట్టి ఉంటుంది. సో మేమైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాము. సో దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఉడికించి వేసుకున్న వెజిటబుల్స్ని వేసేసుకున్నాం కదా, దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు ఈ వాటర్ని 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసాము. దీంట్లోకి నెక్స్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాం అనమాట. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. మేమైతే కల్లుప్పు వాడాము, ఏ ఉప్పు అయినా వాడచ్చు, దట్ ఈస్ యువర్ చాయిస్. ఇప్పుడు ఇలా ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరగనిద్దాం అన్నమాట.
మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే రైస్ కుక్కర్ని ఆన్ చేసేసుకొని ఇలా వాటర్ మరగడానికి అని చెప్పేసి ఇలా క్యాప్ పెట్టేస్తున్నాను. సో మన వెజిటబుల్స్ ఎలా ఉడుకుతున్నాయో మరుగుతున్నాయో నీళ్ళు చూద్దాము. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. సో ఇలా మరుగుతున్నాయి అన్నమాట. సో ఇంకా బాయిల్ అవ్వనిద్దాము. చూసారు కదా నీళ్ళు బాగా మరిగిపోయాయి. ఎలా తెరులుతున్నాయో పొగలు కూడా వస్తున్నాయి కదా. సో దీంట్లోకి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేద్దాం. మేమైతే 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాము. గ్లాస్ సైజ్ అదంతా చూపించట్లేదు, మీ ఇష్టం. మెజర్మెంట్ అయితే చెప్పాను కదా 2:4 అన్నమాట. బాస్మతి రైస్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపుకుందాము. సో దట్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇలా కలిపుకున్నాం కదా. ఇలా స్టిర్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని బాయిల్ చేయనిద్దాము, ఉడకనిద్దాం. రైస్ కుక్కర్లో పెట్టుకున్నాం కాబట్టి నేను రైస్ కుక్కర్ బటన్ పడిన తర్వాత రైస్ అని అర్థం అనమాట. సో లాస్ట్లో కొంచెం ఇంకా మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఉడికింది అని అన్నప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. అట్లా లాస్ట్లో అయిపోయాకైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను క్యాప్ పెట్టేస్తున్నాను. బటన్ పడిపోయింది. చాలా బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దాని మీదకి కొత్తిమీరని యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని దాని మీద కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాం. నెయ్యిని ఎందుకు యాడ్ చేస్తున్నాం మమ్మీ? ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. ఓకే. సో ఆ నెయ్యిని స్ప్రెడ్ చేస్తావు ఇప్పుడు మొత్తం. 2 minutes అలా క్యాప్ పెట్టేద్దాం. సో దట్ ఆ ఆవిరికి ఆ కొత్తిమీర నెయ్యి మొత్తం కరిగి ఆ ఫ్లేవర్ ఇంకా ఇదిగా మారుతుంది. సూపర్ యమ్మీ హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ ప్రిపేర్డ్. సో ఇదండి మన హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీ. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూడండి నేను చూపిస్తున్నాను ఇది ఎంత పలుగ్గా వచ్చిందో కూడా. సో చూసారు కదా ఎంత పలుగ్గా వచ్చిందో. సో గుర్తుంచుకోండి వాటర్ కన్సిస్టెన్సీ కూడా నేను మెజర్మెంట్ 2:4 1:2 అలా అనమాట. 1 cupకి 2 glasses అనమాట. సో ఎక్కువ పోసినా కానీ మెత్తగా వస్తుంది అనమాట. సో బిర్యానీ అనేది మెత్తగా ఉంటే బాగోదు, పలుగ్గానే ఉండాలి. సో అందుకనే నేను మెజర్మెంట్ కూడా క్లియర్గా చెప్పాను అనమాట. సో మనకి హోటల్ స్టైల్ ఇలానే ఉంటుంది కదా, పలుగ్గా ఉంటుంది కదా. సో సేమ్ వేలో మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపించేసాను. చూసారు కదా, ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. దీన్ని మీరు రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే వెజ్ కుర్మా ఆలూ కుర్మాతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. సో సర్వ్ చేసుకునేటప్పుడు కూడా నేను చూపిస్తాను మీకు. చూసారు కదా వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లోకి కాంబినేషన్ నేను రైతా కానీ వెజ్ కుర్మా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు రైతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో పెరుగుని ఇలా బాగా చిక్కగా చేసుకోవాలి. సో ఇప్పుడు పెరుగులోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అనమాట. క్యారెట్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు క్యారెట్. సో ఇప్పుడు ఇవన్నీ దీంట్లోకి యాడ్ చేసేస్తాను అనమాట. నేను 2 spoons తీసుకుంటున్నాను సాల్ట్. ఫస్ట్ తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ మనం సరిపోతే కలుపుకోవచ్చు, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వేడి బిర్యానీ ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత పలుగ్గా వచ్చిందో. సో ఇదన్నమాట.
హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీ రెడీ. దీంట్లోకి చూసారు కదా, మేమైతే ఏమీ ఎక్స్ట్రా మసాలాస్ కానీ అలా ఏమీ యాడ్ చేయలేదు. మంచిగా నార్మల్గానే హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాము. సో ఇది బిర్యానీ అవుట్పుట్. చూసారు కదా వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశానో. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా వచ్చింది అండ్ సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది అనమాట. అలా పలుకు పలుగ్గా విత్ మెత్తగా కాకుండా అది ఎలా చేసుకోవాలో ప్రతిదీ డీటెయిల్గా చెప్పాను కదా. డెఫినెట్గా తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు కూడా. అలాగే ఇలా మంచిగా హోమ్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది, మనీ సేవ్ అవుతాయి రెస్టారెంట్కి వెళ్ళకుండా. సో సేమ్ అదే స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ వెజ్ బిర్యానీ వీడియో, హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.